శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, అష్టమ స్కందము, గజేంద్ర మోక్షము. క్షీరసముద్రంలో త్రికూటము అనే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పైన నానా జాతుల ఫలపుష్ప సుగంధలతల వృక్షాలు ఉన్నాయి. ఆ పళ్ళ నుండి కారుతున్న ఫలరసాలు కాలువలై పారుతూ ఉంటాయి. ఆ కొండపైన చక్కని సరోవరాలు, ఉద్యానవనాలు ఉన్నాయి. సరస్సులలో సొగసైన తామరలు విరిసి ఉన్నాయి. అక్కడికి దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు తమ ప్రియురాళ్లతో విహారానికి వస్తారు. ఆ అడవుల్లో నానా రకాల జంతుజాతులు విహరిస్తూ ఉంటాయి. ఒక ఏనుగుల మంద నీరు త్రాగడానికి వచ్చి ఒక మడుగులో ప్రవేశించి జలక్రీడలాడసాగింది. ఆ ఏనుగుల ప్రభు అయిన గజేంద్రుడు ఆడు ఏనుగులతోనూ ఏనుగు గున్నలతోనూ మైమర్చి ఆడుతూ ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆ మడుగులోనే ఉంటున్న ఒక మొసలి గజేంద్రుని కాలు పట్టుకుంది. అంతవరకు అనుభవించిన ఆనందమంతా మటుమాయమై బాధ, దుఃఖము ఆవరించాయి. క్షణికమైన సుఖభోగాలకు పోయి అంతులేని దుఃఖములో చిక్కుకున్న సంసారి వలె గజేంద్రుడు మొసలి పట్టులో చిక్కుకుని గజగజలాడిపోయాడు. తన శక్తినంతా కూడగట్టుకుని వాడి అయిన దంతాలతో మొసలిని పొడుస్తూ ఘోరమైన పోరు సలిపాడు. కరిమకరుల భీషణ పోరాటంలో అనేకమైన చేపలు, తాబేళ్లు, చిన్న చిన్న మొసళ్ళు చితికిపోయాయి. మడుగంతా నెత్తుటిమయం అయిపోయింది. ఆడు ఏనుగులు గజరాజునకు ఏ విధంగానూ సహాయపడలేక విడిచి వెళ్ళలేక నిశ్చేష్టులై నిలిచిపోయాయి. స్థానబలం చేత మకరికి పట్టు గట్టిపడింది. గజేంద్రుని బలం క్షీణించసాగింది. నిర్వీర్యుడై కదలలేక నిలిచిపోయాడు. అనేక సంవత్సరాలు పోరు సాగించిన ఏమీ వెసులుబాటు కనిపించకపోగా మొసలి కాట్ల బాధ ఎక్కువయ్యి నరక కోపంలోనికి లాగేస్తున్న దాని యొక్క పట్టుకు తట్టుకోలేక శక్తి సన్నగిల్లి దేహబలము, మనోబలము రెండూ శిథిలము కాగా ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో కరిరాజునకు పూర్వజన్మల సుకృతంచే లోకోత్తర శక్తి ఏదో ఒకటి సకల జీవరాశుల రక్షణ పోషణ చేసే దివ్యశక్తి ఉన్నది అని స్ఫురణకు వస్తుంది. ఆ దివ్యశక్తిని ఆ ఈశ్వరునే ప్రార్థించాలనుకుని ఈ విధంగా తలపోస్తాడు. ఈ అడవిలోని ఏనుగుల రాజును, ఆడు ఏనుగుల ఆదినాథుని, హాయిగా మంచి గంధపు చెట్ల నీడల్లో క్రీడా వినోదాలు చేసుకోకుండా ఈ పాడుమడుగులోకి ఎందుకు దిగాను? నీరు త్రాగి వెంటనే బయటపడకుండా ఇందులో ఎందుకు జలక్రీడలాడాను? ఇప్పుడు నన్ను ఈ పాపిష్టి మొసలి బారి నుండి రక్షించేవారెవ్వరు? ఎవరైనా ఉండకపోతారా? భగవంతుడా, నేనేమి చేసేది? భయం వేస్తోంది. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభౌనీశ్వరునే శరణంబు వేడెదన్. ఈ జగము ఎవని వల్ల పుడుతోందో, ఎవని యందు ఉంటుందో, ఎవని యందు లీనమై లయిస్తుందో పరమేశ్వరుడెవ్వడో, ఈ విశ్వమంతటికీ మూల కారణమైన వాడెవ్వడో, ఆది మధ్య అంతములు లేనివాడెవ్వడో, సర్వము తానే అయిన వాడెవ్వడో, అటువంటి ఆత్మభవుడైన స్వయంభూ అయిన ఆ ఈశ్వరునే నేను శరణు వేడుతున్నాను. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచును భయము తానై సకలార్థ సాక్షియగు నయ్యకలంకుని నాత్మమూలు నర్ధితలంతున్. లోకాలను ఒకసారి తన నుండి ఉద్భవింపచేసి ఇంకోసారి తనలోకి తీసుకుంటూ వెలుపల లోపల తానే అయి ఉంటూ సర్వసాక్షి అయి నిర్మలుడైన ఆ పరమాత్మను భక్తితో ధ్యానిస్తున్నాను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంజీ కటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు
నతనినే సేవింతున్. లోకాలు, లోకులు, లోకపాలురు అన్నీ నశించిన తరువాత ఏమీ కనిపించని గాఢాంధకారానికి అవతల ఏకైక అఖండ రూపముతో ప్రకాశించేవానిని నేను సేవిస్తాను. నటునిలాగా అనేకమైన మూర్తులతో ఎవడు ఆడుతుంటాడో ఋషులు, దేవతలు కూడా ఎవనిని పూర్తిగా కీర్తింపలేరో, ఎవని ప్రవర్తన గురించి ఇతరులెవ్వరూ గ్రహించలేరో అలాంటి దేవదేవుని నేను స్తుతిస్తున్నాను. సంగము వీడిన మునులు, దివ్య దర్శనకాంక్షులు, సకల ప్రాణికోటికి మేలు కోరేవారు, సాధుచిత్తులు సాటిలేని వ్రతాలను ఆచరిస్తూ ఎవని దివ్య పాదాలను కొలుస్తారో వాడే నాకు దిక్కు. హే ప్రభో, నీకు జనన మరణాలు లేవు, రూపనామాలు గుణదోషాలు లేవు. అయినప్పటికీ నీ యొక్క మాయకు లోనైన వారు నీకు నామరూపాలను కల్పించి కొన్ని గుణాలను ఆరోపిస్తున్నారు. శాంతస్వరూపుడు, స్వపరభేదము లేనివాడు, ఆనందము మోక్షము ఇచ్చేవాడు, దుష్ట భయంకరుడు, సర్వజ్ఞుడు, ప్రభువు, సృష్టి స్థితి లయములకు కర్త అయినట్టి వానికి నమస్కరిస్తున్నాను. జ్ఞానాజ్ఞచే కర్మబంధాలను దగ్ధము గావించుకున్న యోగులు తమ హృదయాలలో ఆయనను దర్శిస్తారు. ఆయన దేవతలకు, మానవులకు, జంతువులకు చెందనివాడు, స్త్రీ జాతికి, పురుష జాతికి చెందనివాడు, ఎవరి యందు ప్రత్యేకాభిమానము లేనివాడు, అహంకార మమకార అవిద్యలతో కూడియున్న జంతు శరీరుడనైన నన్ను రక్షించడానికి వస్తాడో రాడో. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో. అహో, నా బాధ ఎక్కువైపోతున్నది. ఎంత ప్రార్థించినా నా బాధ కొంచెమైనా తగ్గటం లేదే. దేవునకు నా మొర వినబడలేదా? దీనుల ఎడల దయతో ఉంటాడని అంటారే, పరమయోగుల మధ్య ఉంటాడని అంటారే, అన్ని దిక్కులలోనూ ఉంటాడని అంటారు కదా. ఉన్నాడు ఉన్నాడు అని అందరూ అంటుండే ఆ దేవుడు అసలు నిజంగా ఉన్నాడో లేడో? చచ్చ, నేను అలా అనుకోనకూడదు. ఆయన నిశ్చయంగా ఉన్నాడు. కలిమిలేములు లేక కలవారు లేనివారు అనే విచక్షణ లేకుండా, లేదా ఉన్నాడో లేడో అనే సందేహం లేకుండా వెలసిల్లే ఆ స్వామి నా పట్ల లేకుండా ఉంటాడా? ఆయన ఉనికిని సందేహించటం దేనికి? దుష్టుల పాల్పడిన సాధువులకు అడ్డుపడేవాడు నాకు అడ్డుపడడానికి, రక్షించడానికి రాడా? బాహ్య దృష్టితో కాక అంతర్దృష్టితో చూసేవారిపై కృప చూపేవాడు నా యొక్క పాటలను చూడకుండా ఉంటాడా? దీనజనుల మొరలు వింటూ తన్ను తాను మరిచిపోయేవాడు కరుణతో నా మొర ఆలకించడా? అన్ని రూపాలు తన రూపమే అయినవాడు, ఆది మధ్య అంతములు లేక వెలసిల్లేవాడు, భక్తులకు దిక్కులేని దీనులకు దిక్కైనవాడు, అటువంటి కరుణామయుడు నా మొర వినడా? వింటే నా బాధను చూడడా? చూస్తే నా యందు దయతలచడా? దయతలచినవాడైతే నన్ను రక్షించడానికి ఇంకా రాడేమిటి అని తర్కించుకుంటూ, ఇంకా బాధను భరించే శక్తి లేక, ఎక్కువ అవుతున్న బాధను ఓర్చుకొనలేక ఈ విధంగా విన్నవించుకుంటాడు. లా ఒక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే, బ్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే, తను ఉండస్సెన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపందగున్, దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఓ భగవంతుడా, నాలో శక్తి కొంచెమైనా లేదు. ధైర్యము సడలిపోయింది, ప్రాణాలు కూడా నిలకడ తప్పాయి, మూర్ఛ వచ్చేసింది, శరీరము చితికిపోయింది, అలసట ఆవరించింది. నీవే తప్ప నాకు ఇంకెవ్వరూ తెలియరు. ఈ దీనుని నీవే ఆదుకోవటం సమంజసం. ఓ ఈశ్వర, రావా, వరాలిచ్చే ప్రభువా, వచ్చి నన్ను కాపాడవా. ఓ జగద్రక్షక, నన్ను రక్షింపవా. హే ప్రభో, దీనులను రక్షించేవాడవు. నీ యొక్క కీర్తి అనన్యసాధ్యమైనట్టిది.
అది ఎలాంటిదంటే, ఓ దయాసాగరుడా, ప్రాణుల పిలుపు నీవు వింటావట. ఆర్తులను రక్షించడానికి నీవు ఎలాంటి వెళ్ళరాని చోట్లకైనా వెళతావట. శరణార్థులు శరణు దేవా అని పిలిస్తే ఓ అని పలుకుతావట. నీవు అంతా వీక్షిస్తూ సర్వము తెలుసుకుంటావట. కానీ ఇప్పుడు నాకు ఇదంతా నిజమేనా అనే సందేహం కలుగుతున్నది స్వామి. ఓ కమలప్రియ, ఓ వరప్రదాత, శత్రువులపైన కూడా శత్రుత్వము లేని ఓ దయామయ, కుయ్యో, ఓ కవి, యోగివందిత, సుగుణోత్తమ, శరణాగతులకు కల్పవృక్షమ, ఓ మునిమానసచోర, ఓ విమల ప్రభావ రావా, నన్ను కరుణింపవా, నా ఆర్తిని గురించి తలంచవా, శరణార్థినైన నన్ను రక్షించవా అని మొరపెట్టి, రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు ఆపదలోనున్న నన్ను ఆదుకొనడా అని తలపోసి గజరాజు నింగివైపు నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడుస్తూ తొండము పైకెత్తి ఆక్రోశించాడు. అప్పుడు విభుడు, విశ్వమయుడు, విజయశీలి అయిన విష్ణుమూర్తి ఆర్తితో ఆక్రోశిస్తున్న జీవిని ఆదుకోవాలనుకున్నవాడై, అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనకుయాలించి సంరంభియై. ఆపద్బాంధవుడు శ్రీహరి అప్పుడు ఆ వైకుంఠపురంలో రాజప్రాసాదములో అంతఃపుర సౌధ సమీపములో మందారవన మధ్యనున్న అమృత సరస్సు వద్ద చంద్రకాంత శిలావేదికపై కలువ పువ్వుల పాన్పుపై రమాదేవితో వినోదిస్తున్నాడు. భయకంపితుడై రక్షించు రక్షించు అని ఏడుస్తూ మొరపెట్టుకుంటున్న గజేంద్రుని ఆర్తనాదం విని ఆ ప్రభువు అతనిని రక్షించాలనే ఉత్సాహంతో సిద్ధపడ్డాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.